ప్రపంచంలో ఏ వ్యక్తినైనా నిష్కల్మషంగా ప్రేమించే వ్యక్తులు ఇద్దరుంటారు. ఒకరు తల్లి, రెండు తండ్రి. వీళ్ళ ప్రేమలో ఇవ్వాలనే భావమే తప్ప పొందాలి అనే భావం అనేది ఎప్పటికీ ఉండదు. పైగా కొడుకు కోసం త్యాగం చేసి దాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. పుత్రవాత్సల్యంతో అన్నిటినీ మర్చిపోతారు. బయట ఎన్నో కష్టాలు పట్టి ఇంటికి వచ్చినటువంటి తండ్రి కొడుకుని కౌగిలించుకొని అన్నీ మర్చిపోతాడు. ఇక తల్లో నిరంతరం పుత్రుని గమనిస్తూ వాడు చేసే దోషాలలో కూడా, అంటే అతడు చేసే తప్పులలో కూడా మంచినే చూస్తూ ఉంటుంది. దీన్ని మనం పుత్రానందం అని అంటూ ఉంటాం. ఇది రాక్షసులకి ఉంటుంది, మనుష్యులకి ఉంటుంది, దేవతలకు కూడా ఉంటుంది. కవి అందుకే ఒక మాట చెప్తాడు ఒక ఆయన, దేవతలకు కూడా ఇలాంటి ఆనందం ఉంటుందయ్యా, కైలాసంలో పార్వతీదేవి పొందిన ఆనందాన్ని ఇప్పుడు నేను వర్ణన చేస్తున్నాను అని చెప్తారు. హే హే రంబా అంటుంది పార్వతీదేవి. ఒకానొక సమయంలో కైలాసంలో కూర్చుని చక్కగా ధ్యాన నిష్టలో ఉన్న అమ్మవారికి గణపతి కుమారస్వామి గట్టిగా గొడవ పడడం వినపడింది. వెంటనే పెద్దవాడు కాబట్టి గణపతిని దగ్గరికి పిలిచి హే హేరంబా అన్నదట. అంటే హేరంబుడు అంటే గణపతికి పేరు కదా, గట్టిగా నాదము చేయువాడు అని అర్థం. హే హేరంబా అనగానే కిమంబా అన్నట్ట. ఏంటమ్మా అన్నట్ట. రోదిషి కుతః, ఎందుకు ఏడుస్తున్నావు? కర్ణములు ఢత్యగ్ని భూహు. ఈ కుమారస్వామి ఉన్నాడు చూడు, వీడు నా చెవు గట్టిగా పిండుతున్నాడమ్మా, అందుకని నేను ఏడుస్తున్నాను అన్నాడు గణపతి. అనగానే అప్పుడు ఒక్కసారి ఆ కుమారస్వామి వైపుకి తిరిగి కింతే స్కంద విచేష్టితం అని అడిగింది. నాయన సుబ్రహ్మణ్య స్కంద, నీవిట్లా చేయవచ్చునా అని అడిగింది అమ్మవారు. కానీ గణపతి సామాన్యంగా చెబుతాడండి. గణపతి మాట్లాడాడంటే అర్థాలు వేరు. కవీనాం, వేదాలు చెప్పే కవులలోకెల్లా గొప్ప కవి ఆయన. ఆయన మాట చాలా లోతుగా ఉంటుంది. కర్ణములుఠతి అగ్నిభూహు, నా చెవులు పిండుతున్నాడమ్మా ఈ సుబ్రహ్మణ్యుడు అంటే పర్వాలేదు, అగ్నిభూహు అన్నాడు. అగ్ని నుండి పుట్టినవాడు వీడు అని ఎత్తి పొడుపుగా మాట్లాడుతున్నాడు. అంటే అమ్మా నువ్వైతే నీ చేతులతోనే స్వయంగా మలచితే పుట్టినవాడను నేను నీ పుత్రుడిని. కానీ ఈ కుమారస్వామి నీకు పుట్టలేదు కదా, కేవలం పరమేశ్వరుడికే పుట్టాడు. పైగా ఎలా పుట్టాడు? ఆ పరమేశ్వరుడు ఒకానొక సమయంలో లోకాన్ని కాపాడడం కోసం తన తేజస్సుని అగ్నియందుంచాడు. అగ్ని భగవానుడు అమ్మో నేనే తేజోవంతుణ్ణి అనుకుంటే నాకంటే భయంకరమైన తేజస్సు గలవాడి పరమేశ్వరుడు ఈ తేజస్సు దుస్సహమైనది, నేను భరింపలేనిదని ఆ తేజస్సును విడిచిపెట్టాడు. కానీ అలా అగ్ని నుండి మారి పుట్టాడు గనుక వీడు అగ్నిభూహు, అగ్ని నుండి పుట్టినవాడు వీడు, నేను నీ సొంత బిడ్డని అని చెప్పడం కోసం ఎత్తిపుడుగా అగ్నిభూహు అన్నాడు. అనగానే అమ్మవారు ఒక్కసారి అటు తిరిగి కింతే స్కంద విచేష్టితం అన్నది. నాయనా స్కంద, నువ్వు ఇలా తమ్ముడి అన్నయ్య చెవు పట్టుకుని అలా మెలిపెట్టవచ్చా, తప్పు కదా అని మందలించింది. మందలించగానే సుబ్రహ్మణ్యుల వారు చెప్పారు, అమ్మా అన్నయ్య నీ దగ్గర చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, కానీ వాడేం చేశాడో తెలుసా? మమ పురా సంఖ్యాకృత చక్షుషం, నేను పంచాక్షరి మంత్రం జపం చేసుకుంటూ తండ్రి గారిని ధ్యానం చేసుకుంటున్నాను. అప్పుడు నా దగ్గరకు వచ్చి వాడి స్నేహితులందరినీ పిలుచుకొచ్చి, ఒరే లోకంలో అందరికీ ఒక ముఖమే ఉంటుందిరా, మా నాన్నగారికి 5 ముఖాలు ఉన్నాయి, 5 ముఖాలే కాకుండా 3 కళ్ళు ఉన్నాయి, మా నాన్నగారికి 5 ముఖాలంటే వీడికి 6 ముఖాలు ఉన్నాయి, ఆయనకి 5 ముఖాలకి 15 కళ్ళు ఉన్నాయి, వీడి 6 ముఖాలకి కలిపి 18 కళ్ళు ఉన్నాయిరా, వీడు కూడా మా నాన్నగారిలాగే త్రినేత్రుడు అని నా కళ్ళు లెక్క పెడుతున్నాడమ్మా. ఈ విధంగా గణపతి చేశాడు కాబట్టే నేను వాడి చెవు పిండాను అని చాడీకి చెప్పాడు గణపతి మీద. అమ్మకి దొరికిపోయాం అనుకున్నాడు గణపతి. వెంటనే ఉడాయించడానికి అలా వెళ్ళిపోతున్నాడు. టక్కని భుజం పట్టుకున్నది అమ్మవారు. ఆగరా గణపతి, ఏం చేసావు నువ్వు చేసింది బాగుందా? అలా తమ్ముడి కళ్ళు లెక్క పెట్టవచ్చురా, పైగా స్నేహితులతో లెక్క పెడతావా అనగానే అయ్యో దొరికిపోయామే, ఇప్పుడు ఏమి చెప్పాలని ఒక క్షణం ఆలోచించి వెంటనేట ప్రాజ్ఞాసికా మోటిత, నా తొండం పట్టుకుని ఊగాడమ్మా వీడు, ముందు నా తొండం పట్టుకుని ఊగకపోతే నేను అలా వాడి మీద చాడీలు చెప్తానా, వాడిని అలా ఏడిపిస్తానా? వాడు నా తొండం పట్టుకుని ఊగాడు కాబట్టి నేను వాడికి ఇదే సరైన శిక్షని ఈ విధంగా చేశాను అన్నదట. ఇలా అనగానే సుబ్రహ్మణ్యుడు అన్నాడు, లేదమ్మా అంతా అబద్ధం చెప్తున్నాడు నా మీద, ముందు వాడే వచ్చాడు అని ఈ విధంగా గొడవ పడుతున్నారు కుమారస్వామి వినాయకుడు. అమ్మవారికి అర్థమైంది, ఓహో ఒకరిని ఒకరు జడించుకోవాలని నా దగ్గర ఇద్దరూ మంచివారిగా ఉండాలని పరస్పరం చాడీలు చెప్పుకుంటున్నారు అని పిల్లల యొక్క తెలివికి ఆ బాల్య చేష్టలకి తనలో తానే మురిసిపోయి జగన్మాత స్మేరానన ఇందట. కింతే స్కంద విచేష్టితం మమ పురా సంఖ్యాకృత చక్షుషాం నైతత్తేప్యుషితం గజాస్య చరితం
ఓ గణపతికి నీకు తగునా అనగానే ప్రాంగ్నాసి కామోటిత, నా తొండం పట్టుకు నువ్వు ఊగాడని చెప్పగానే శ్రుత్వైవం సుతజోర్గిరం గిరిసుత, పిల్లల యొక్క ఈ వాక్కు విన్న ఆ గిరిసుత స్మేరానన అయిందట. అంటే ప్రేమ భరితమైన ఉల్లాసమైన చిరునవ్వు ఒకదాన్ని చిందించింది. ఆ చిరునవ్వులో ఉన్న మాధుర్యం మీకందరికీ మంగళము కలిగించుగాక, మిమ్మల్ని కాపాడుగాక అని ఆశీర్వాదం చేశాడు. కనుక ఆ జగన్మాత యొక్క నవ్వు ఈ ఉదయాన అందరికీ మంగళాలు కలిగించాలని భావన చేసుకుంటూ ఈ భాగాన్ని ఇక్కడికి ఈనాటికి ముగిస్తున్నాను. నమస్కారం.